హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సురాజన్. అందరూ ఎలా ఉన్నారండి? లాస్ట్ వీడియోలో ప్రెగ్నెన్సీ సిరీస్లో నా ప్రెగ్నెన్సీ స్టోరీ అనేది స్టార్ట్ చేశాను కదండి. అది ఈ వీడియోలో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. అసలు విషయం చెప్పడం మర్చిపోయానండి. ఏప్రిల్ 21 మా అన్నయ్య వదినది 1 year వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్. దానికి తోడు మా వదినకి సీమంతంలాగా చిన్న ఫంక్షన్ లాగా చేస్తారు అని అంటే వెళ్ళొచ్చానండి. ఆ 3 days. ఏప్రిల్ 24 మా పెళ్లి రోజు అండి. ఆ రోజు మామూలుగా పనులు చేసుకుంటూ ఉంటుంటే ఇట్లాగా ఒక చిన్న పక్షి వచ్చి అరుస్తా తిరుగుతూ ఉందండి గేట్ దగ్గర. అసలు పక్షులు రావు కదా ఏంటి అనుకున్నాను నేను. అప్పటికి ఇంకా కన్సీవ్ అయ్యాను అన్న నమ్మకం అయితే లేదు కదండి నాకు. సరే ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఇలాగా చిన్నగా గూడు కట్టేసిందండి. చాలామంది అంటుంటే విన్నానండి, ఇళ్ళల్లో పక్షులు గూడు కడితే అదొక పాజిటివ్ సైన్, ఏదో ఒక మంచి జరగబోతుంది, లేకపోతే శుభవార్త వింటారు అని. కానీ ఎప్పుడూ నేనైతే ఎక్స్పీరియన్స్ కాలేదు, ఇదే ఫస్ట్ టైం అండి. ఈ పక్షి గేట్ ఎంట్రన్స్లో పైన చిన్నగా గూడు కట్టుకుంది. ఆల్రెడీ నా ఫస్ట్ ట్రైమెస్టర్ జర్నీ అనేది స్టార్ట్ చేశాను కదండి, ఆ కంటిన్యూషన్ చెప్దాం అనుకుంటున్నానండి. బేబీకి ఇంకా హార్ట్ బీట్ ఫామ్ అవ్వలేదు. 15 days తర్వాత స్కానింగ్లో తెలుస్తుంది. 15 days తర్వాత ఎంటీ స్టమక్ 7:30 to 8 కల్లా రండి ఎర్లీ మార్నింగ్ అని అన్నారండి, ఏం తినకుండా. పేరెంట్స్ ఇన్లాస్ దగ్గరలో లేకపోవటం వల్ల అన్నీ మా వారే చూసుకునేవాళ్ళండి. బెడ్ రెస్ట్ అనమాట కంప్లీట్గా ఆ 15 days. నాకు 15 days అయిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళామండి. యాంటీనాటల్ ప్రొఫైల్ అని టెస్ట్లు ఇచ్చారనమాట. అందులో బ్లడ్ టెస్ట్లు, గ్లూకోజ్ టెస్ట్లు, తర్వాత యూరిన్, థైరాయిడ్, హెచ్ఐవి, రుబెల్లా యాంటీబాడీ, ఇట్లా బోల్డెన్ టెస్ట్లు ఉన్నాయండి. ఫాస్టింగ్లో బ్లడ్ శాంపిల్ అయితే ఇచ్చేసిన తర్వాత ఇట్లాగా 75 grams గ్లూకోజ్ ప్యాకెట్ అయితే ఇచ్చారండి. ఒక గ్లాస్ వాటర్లో మొత్తం పౌడర్ మొత్తం వేసుకొని కలుపుకొని తాగమని. ఆల్రెడీ ఏం తింటున్నా ఏం తాగుతున్నా నోరంతా తీగ అయిపోతుంటే మళ్ళీ పొద్దున్నే ఎంత గ్లూకోజ్ సింగిల్ గ్లాస్ వాటర్లో కలుపుకొని తాగాలంటే చుక్కలు కనిపించినాయి అనమాట. నాకైతే ఎలాగోలా తాగేసాను, ఎందుకంటే ఒంట్లో ఏముందో తెలియాలి కదా. ఆ గ్లూకోజ్ వాటర్ అంతా తాగేసి అలా కూర్చున్నానండి. 2 hours తర్వాత మళ్ళీ శాంపిల్ ఇచ్చేసి ఇంకా వెయిట్ చేస్తాం అనమాట డాక్టర్ కోసం. బ్లడ్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. కంప్లీట్ బ్లడ్ కౌంట్, తర్వాత హిమోగ్లోబిన్ ఇవన్నీ మంచిగానే ఉన్నాయి. తర్వాత హెచ్ఐవి, హెపటైటిస్, సిఫిలిస్, హెచ్సివి ఇవి కూడా నాన్ రియాక్టివ్లోనే ఉన్నాయండి. యూరిన్ అనాలిసిస్ కూడా మంచిగానే ఉంది. తర్వాత థైరాయిడ్ లెవెల్స్ కూడా విత్ ఇన్ ద రేంజ్లోనే ఉన్నాయండి. కాకపోతే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి నాకు కొంచెం ఎక్కువ ఉన్నాయండి. 120 లోపు ఉండాలంట, నాకు 123 అలాగా ఉంది. తర్వాత స్కానింగ్కి రమ్మన్నారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్కి అయితే వెళ్ళాను. స్కాన్ మొత్తం చేసేసారండి. స్కాన్ చేసిన తర్వాత జూనియర్ డాక్టర్ ఇట్లాగా మానిటర్ మీద పెట్టి చూపించి చెప్పారనమాట, మీది గర్భధారణ సంచి అంటే గెస్టేషనల్ శాక్ అనేది ఈ షేప్లో ఉంది, ఇట్లా ఉండకూడదు, రౌండ్గా ఉండాలి, అప్పుడు బేబీ గ్రోత్ డెవలప్మెంట్ బాగుంటుంది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ స్కాన్ అనేది చేస్తారు, అప్పుడు నార్మల్ అవుతుంది. ఒకవేళ అవ్వకపోతే మెడిసిన్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్ చేయొచ్చు. ఫ్రీగా ఉండండి, ఒంగోలు లేచే పనులు, ఇట్లా ఇంటి పనులు, మాపేటలు ఇట్లాంటివి ఏం చేయొద్దు, రెస్ట్ అయితే తీసుకోండి అని మళ్ళీ ఫోలిక్ యాసిడ్, ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్సే ఇచ్చారండి. మనుషులుగా మనం ఏం చేయలేం కదా, ఇంకా ఏది జరిగినా కానీ దేవుడి నిర్ణయమే అని దేవుడి మీద అయితే భారం అయితే వేసామండి మేము. గ్లూకోజ్ లెవెల్స్ అనేవి 120 లోపే ఉండాలంటండి ప్రెగ్నెన్సీ టైంలో. అందుకని ఎప్పటికప్పుడు షుగర్ అనేది మానిటర్ చేసుకుంటూ ఉండడానికి మానిటరింగ్ చార్ట్ అనేది ఒకటి ఇచ్చారు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఇట్లాగా వారంలో 3 సార్లు చేయించుకోవాలన్నమాట. మార్నింగ్ చేయించుకునేటప్పుడు మాత్రం బిఫోర్ ఆఫ్టర్ ఫుడ్ ఇట్లా చేయించుకోవాలి. ఇట్లాగా ప్రతిసారి అన్నిసార్లు తిరగాలంటే కుదరదు, డయాగ్నోస్టిక్ సెంటర్ల చుట్టూతా అని మా వారు ఇదైతే తీసుకొచ్చారండి. ఒక్కొక్కసారి విత్ ఇన్ ద రేంజ్లో ఉండేది, ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ రేంజ్లో ఉండేది. 127, 128 అట్లా కూడా ఉండేదన్నమాట. తినేదే తినలేకపోతున్నాను, మళ్ళీ నాకు ఈ బంపర్ ఆఫర్ కూడానా. ఏం తినకపోయినా కానీ ఊరికే పెరిగిపోతున్నాయి
బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనుకుంటా ఉండేదాన్ని. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అన్న సామెత ఉంది కదండి, అట్లా ఉంది నా పరిస్థితి ఇప్పుడు. జూన్ 4th నుంచి స్టార్ట్ అయిందండి అసలు ప్రాబ్లం. సయాటిక్ పెయిన్ అనమాట. అడుగు తీసి అడుగు వేయలేను. రైట్ సైడ్ అనమాట పెయిన్. వెనకమాల బ్యాక్ సైడ్ నుంచి ఆ కాలు కింద వరకు బాగా పెయిన్ వస్తూ ఉండేది. పడుకుంటే పక్కకు తిరగలేను, లేవాలంటే ఒక మంచి హెల్ప్ కావాలి. ఫాస్ట్గా నడిస్తే పట్టేసిద్ది, మధ్యలో ఆగిపోవాలి. ఎక్సర్సైజులు అవి కూడా ఏం చేయొద్దు అనేసి డాక్టర్ చెప్పారు. మళ్ళీ గబుక్కున ఏదైనా చేస్తే ఏమన్నా అవుతుందేమో అని అసలు ఏం చేసేదాన్ని కాదండి. అలా కూర్చునేదాన్ని అనమాట. 15 days అయిపోయాయండి. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మళ్ళీ స్కానింగ్ అనమాట. వెళ్ళిన ప్రతిసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది చేస్తూనే ఉంటున్నారు. స్కానింగ్లో చూపిస్తుంది అనమాట జూనియర్ డాక్టర్, ఇట్లా ఉంది మీ బేబీ, ఇదిగో మీ హార్ట్ బీట్ అని చిన్నగా చూపిస్తున్నారు. అది మా వారు తెలియకుండా సీక్రెట్గా తీసారులేండి. అప్పుడు మళ్ళీ జూనియర్ డాక్టర్ని అడిగాను అనమాట, అంతకుముందు ఈ షేప్లో ఉందన్నారు, ఇప్పుడు రౌండ్ షేప్కి వచ్చిందా, అంతా నార్మల్గా ఉందా, బేబీ హెల్తీగా ఉందా అని అడిగితే నార్మల్ షేప్కి ఇలా వచ్చేసిందండి, ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు అని అన్నారు. ఏ ప్రాబ్లం లేదు, బేబీ హెల్తీగా ఉంది, నార్మల్గా ఉంది, అంతా బాగుంది అని అంటే ఎవరు హ్యాపీగా ఉంటారు చెప్పండి. చాలా సంతోషంగా అయితే ఉన్నాం నేను మా వారు. అంతా నార్మల్గానే ఉంది, మీ పనులు మీరు చేసుకోవచ్చు అని అనేసరికి ఇంకా ఇంట్లో పనులు అంటే ఒంగోలు లేచే పనులు కాకుండా మిగతా పనులన్నీ నేనే చేసుకునేదానండి. మామూలుగా కమోడ్లో యూరిన్ పాస్ చేస్తుంటే June 19th ఇలా కనిపించిందండి. వైట్గా అక్కడక్కడ రెడ్గా అట్లాగా కమోడ్లో కనిపించింది అనమాట. నా కళ్ళుకి సైట్ వచ్చిందా, లేకపోతే భ్రమపడుతున్నానా నేనేమన్నా, లేకపోతే నిజంగా అట్లాగా స్పాట్స్ లాగా బ్లడ్ ఏమైనా వస్తుందా అన్న ఒక డైలమాలో అయితే ఉన్నాను ఆ రోజంతా. సరే ముందు చెక్ చేసుకోవాలి కదా అని ఆ నైట్ చెక్ చేసుకుంటే ఇట్లాగా వైట్ డిశ్చార్జ్ మీద రెడ్ కలర్గా అక్కడక్కడ రెడ్ కలర్గా థిక్గా కనిపించింది. అది ఎట్లా ఉందంటే పీరియడ్స్కి ముందు అప్పుడప్పుడు కొంచెం స్పాటింగ్ అనేది వస్తూ ఉంటుంది, లేకపోతే పీరియడ్స్ అయిపోయిన తర్వాత వస్తూ ఉంటుంది. అట్లాగైతే అనిపించింది. ఆ నెక్స్ట్ డే వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళామండి. ఆ మార్నింగ్ కూడా అట్లాగే కనిపించేసరికి మేము వెళ్ళిందే మధ్యాహ్నం. జూనియర్ డాక్టర్ ఉన్నారనమాట. జూనియర్ డాక్టర్కి చెప్పంగానే నిన్న మార్నింగ్ నుంచి ఇట్లా కనిపిస్తున్నప్పుడు నిన్న ఈవినింగో లేకపోతే నిన్నే వచ్చేసే పని కదా, ఇట్లా లేట్ చేయొద్దు ఇంకొకసారి అని చెప్పి మెడిసిన్స్ అయితే రాసిచ్చారండి. మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి 5 days కోర్సు చాలు అన్నారు. తర్వాత ఎన్టీ స్కాన్ రాశారనమాట. ఇంకా 1 week టైం ఉంది, బయట రాస్తున్నాను, అక్కడ చేపించుకొని రండి 1 week తర్వాత అని అన్నారు. ఆ రోజు నైట్ వేసుకున్నాను ట్యాబ్లెట్. నైట్ కొంచెం లైట్గా కనిపించిందండి స్పాటింగ్. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి అసలుకి కనిపించలేదండి స్పాటింగ్. తర్వాత బిషక్ ఫీటల్ మెడిసిన్ సెంటర్కి వెళ్ళాలి. అక్కడ ముందే బుక్ చేసుకోవాలన్నమాట. బుక్ అయితే చేసుకున్నామండి. 22nd వెళ్ళాలి. మా వారు అవుట్ ఆఫ్ స్టేషన్ ఏలూరు వెళ్ళారండి. ఇంకా నేనే ఆటో మాట్లాడుకొని బిషక్ ఫీటల్ మెడికల్ సెంటర్కి అయితే వెళ్ళాను. 2 sittings అయిపోయిందండి నాది ఎన్టీ స్కాన్ అనేది. 4 కల్లా వచ్చేసారండి మా వారు అక్కడికే. ఆ రిపోర్ట్స్ తీసుకొని నేను మా వారు అటు నుంచి అటు హాస్పిటల్కి అయితే వెళ్ళామండి. డాక్టర్ గారిని అయితే కలిసాము. కలిసిన తర్వాత రిపోర్ట్స్ అవన్నీ చూసి అంతా నార్మల్గానే ఉంది. కాకపోతే యూట్రస్కి బ్లడ్ సప్లై అనేది ఎక్కువగా వెళ్ళట్లేదు, మెడిసిన్ రాస్తున్నాను అది వాడండి చాలు అని అన్నారండి. ఆ రోజే ఇంకొక బ్లడ్ శాంపుల్ అయితే ఇవ్వమన్నారు, డ్యూయల్ మార్కర్ టెస్ట్ కోసం అని. ఏమన్నా జన్యుపరమైన లోపాలు ఏమన్నా ఉంటే ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుస్తాయి. రిపోర్ట్స్ రావడానికి 3 to 4 days టైం అయితే పడుతుంది, ఆ తర్వాత రండి అని అన్నారు. సరే అని మా వారు వెళ్ళారనమాట రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకోవటానికి. అది కూడా ఒక టెన్షనే, అన్ని ట్విస్టుల మీద ట్విస్టులు అవుతున్నాయి కదండి. ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్, డ్యూయల్ మార్కర్ టెస్ట్ రిపోర్ట్స్ 2 కంబైన్ చేసి ఒక డేటా అయితే ఇచ్చారండి. జన్యుపరమైన లోపాలు అట్లాంటివి ఏం లేవు, లో రిస్క్లోనే ఉంది, అంతా సేఫే, హెల్తీగానే ఉన్నారు అని అన్నారనమాట అండి. ఆ మాట అయితే చాలు. ఫిజికల్గా
నాకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నేనైతే తట్టుకోగలను. కానీ లోపల బేబీకి ఏదైనా అవుతున్నా కానీ అసలు తెలియని కూడా తెలియదు. ఎట్లాంటి రిస్క్ లేదన్నారు కదా, చాలు నాకు అది అని అనుకున్నానండి నేనైతే. ఇలా జరిగిందండి నా ఫస్ట్ ట్రైమెస్టర్ అనేది. ఫస్ట్ 3 నెలల్లో నేను ఫేస్ చేసిన కొత్త ప్రాబ్లమ్స్. ప్రెగ్నెన్సీ అంటే ఏముండదు, సింపుల్గా వెళ్ళిపోతుంది అని ఎవరన్నా ప్రెగ్నెంట్ ఉమెన్ని చూసినప్పుడు అనుకునేదాన్ని అనమాట. కాకపోతే ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది అని నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నాకు తెలిసి వచ్చిందండి. ఇదండి నా ప్రెగ్నెన్సీ జర్నీలో ఫస్ట్ 3 నెలలు ఇలా గడిచాయండి. నా జర్నీకి ఎవరైనా కనెక్ట్ అయ్యి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అలానే ప్రతి ఒక్కరూ వారి వారి జీవితాల్లో పిల్లా పాపలతోటి అందరితోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆ తల్లి తండ్రి అనుభూతి పొందాలని, ప్రెగ్నెన్సీ గుడ్ న్యూస్ ఇంకా వినని వాళ్ళు ప్రతి ఒక్కరూ త్వరలోనే వినాలని కోరుకుంటూ ప్రేమతో మీ సురాజన్.